In this video, I am going to explain about optimization or transformation of basic blocks. సో ఆప్టిమైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో కూడా మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. మనకి 3 అడ్రస్ స్టేట్మెంట్స్ ఇస్తే ఆ 3 అడ్రస్ స్టేట్మెంట్స్లో మనం బ్లాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం. అది కూడా బేసిక్ బ్లాక్స్. సో ఒక బేసిక్ బ్లాక్లో నువ్వు ఏదన్నా కోడ్ని రెడ్యూస్ చేస్తే దాన్ని లోకల్ ఆప్టిమైజేషన్ అంటాం. బిట్వీన్ బేసిక్ బ్లాక్స్ అంటే ఒక 4-5 బేసిక్ బ్లాక్స్ తీసుకొని వాటి మధ్య నువ్వు కోడ్ని కానీ ఆప్టిమైజ్ చేస్తేమో గ్లోబల్ ఆప్టిమైజేషన్ అంటాం. సో మనకి ఆప్టిమైజేషన్లో 2 కేటగిరీస్, విత్ ఇన్ ది బ్లాక్లో ఆప్టిమైజ్ చేయటం, బిట్వీన్ ది బ్లాక్స్లో ఆప్టిమైజ్ చేయటం. సో విత్ ఇన్ ది బ్లాక్లో ఆప్టిమైజ్ చేస్తే లోకల్ ఆప్టిమైజేషన్, బిట్వీన్ ది బ్లాక్స్లో ఆప్టిమైజ్ చేస్తే దాన్ని మనం గ్లోబల్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్ మిషన్ ఇండిపెండెంట్ అండ్ మిషన్ డిపెండెంట్ అని కూడా కాల్ చేస్తాం. మిషన్ ఇండిపెండెంట్ అంటే మీనింగ్ ఏంటంటే నీకు హార్డ్వేర్ తోటి ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఎలాంటి ఇంటర్లింకింగ్ లేకుండా ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ నువ్వు అప్లై చేసే టెక్నిక్స్ అనేవి వర్క్ అవుతాయి. అదే మిషన్ డిపెండెంట్ అనుకోండి, నువ్వు ఏ ప్లాట్ఫామ్లో అయితే నువ్వు ఆ కోడ్ని డెవలప్ చేస్తావో ఆ డిపెండెంట్ కోడ్ అంటే మిషన్ డిపెండెంట్కి సంబంధించిన ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఇవి ఓన్లీ ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లోనే వర్క్ అవుతాయి, మిగతా ప్లాట్ఫామ్లో వర్క్ అవ్వవు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిషన్ డిపెండెంట్. మిషన్ ఇండిపెండెంట్ అంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ ఈ టెక్నిక్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీ కెన్ often obtain a substantial improvements in the running time of a code by performing a local optimization within each basic block by itself. సో విత్ ఇన్ ది బ్లాక్లో నువ్వు ఆప్టిమైజ్ చేస్తే దాన్ని మనం లోకల్ ఆప్టిమైజేషన్ అంటాం. మోర్ దో గ్లోబల్ ఆప్టిమైజేషన్ విచ్ లుక్స్ ఎట్ హౌ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో అమాంగ్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో బిట్వీన్ ది బ్లాక్స్లో కన్సిడర్ చేసి బ్లాక్ని ఒకటి కంటే ఎక్కువ బ్లాక్స్ని కన్సిడర్ చేసి దాన్ని నువ్వు ఆప్టిమైజ్ చేస్తే దాన్ని మనం గ్లోబల్ ఆప్టిమైజేషన్ అంటాం. సో మనకి ఆప్టిమైజేషన్లో మిషన్ డిపెండెంట్ ఆర్ మిషన్ ఇండిపెండెంట్గా కూడా కాల్ చేయొచ్చు. మిషన్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, మిషన్ డిపెండెంట్ అంటే ఏంటి? మిషన్ ఇండిపెండెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, స్ట్రక్చర్డ్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ స్ట్రక్చర్ ప్రిజర్వింగ్ ఆప్టిమైజేషన్ అండ్ ఆల్జీబ్రిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవి గేట్లో చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో స్ట్రక్చర్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో మొత్తం మనకి 6 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి ఎలిమినేట్ ఆర్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్, కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్ ఒకటి. రెండోది డెడ్ కోడ్ ఎలిమినేషన్ ఒకటి. రెండోది రీనేమింగ్ టెంపరరీ వేరియబుల్స్. సో టెంపరరీ వేరియబుల్స్కి మనం రీనేమ్ ఎందుకు చేయాలి, అసలు డెడ్ కోడ్ అంటే ఏంటి, అలానే ఇంటర్చేంజ్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ అడ్జస్ట్మెంట్ స్టేట్మెంట్స్ అంటే 2 స్టేట్మెంట్స్ని అటు ఇటు ఎందుకు ఇంటర్చేంజ్ చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి, అసలు చేయగలమా లేదా. సో ఇక్కడ అన్నిట్లోనూ అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో నేను బ్రాకెట్లో డ్యాగ్ అని పెట్టాను చూడండి. ఎందుకు బ్రాకెట్లో డ్యాగ్ అని పెట్టాను అంటే వీటన్నిటిని ఆప్టిమైజ్ చేయాలంటే ఫైనల్గా నీ దగ్గర ఉండే 3 అడ్రస్ కోడ్, ఈ 3 అడ్రస్ కోడ్కి ఏ టెక్నిక్ అప్లై చేయాలన్నా ముందు దానికి డ్యాగ్ డ్రా చేయాలి. ఆ డ్యాగ్ డ్రా చేశాక దాన్ని బట్టి ఈ టెక్నిక్ ఎలా ఆప్టిమైజ్ చేస్తాం అనేది చెప్తాం. అలానే రిప్రజెంటేషన్ ఆఫ్ యారే రిఫరెన్సెస్ అంటే ఒక యారేలో ఉండే ఎలిమెంట్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసి లేదా ఒక వేరియబుల్లో ఉండేదాన్ని ఒక యారే ఇండెక్స్లో స్టోర్ చేస్తే అప్పుడు డ్యాగ్ డ్రా చేసేటప్పుడు నువ్వు కోడ్ని ఎలా రెడ్యూస్ చేస్తావు. నెక్స్ట్ వచ్చేసి లూప్ ఆప్టిమైజేషన్స్. సో లూప్ ఆప్టిమైజేషన్స్లో లూప్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామో చెప్పాను నేను ఇంతకుముందు మీకు. బేసిక్ బ్లాక్స్ అండ్ ఫ్లో గ్రాఫ్స్ ఉంటాయి. 3 అడ్రస్ కోడ్కి బేసిక్ బ్లాక్స్ ఐడెంటిఫై చేసి దానికి ఫ్లో గ్రాఫ్ డ్రా చేసి ఆ ఫ్లో గ్రాఫ్లో కానీ నీకు ఏదన్నా లూప్ కానీ ఉంటే అంటే సైకిల్ కానీ ఎక్కడన్నా వస్తే దాంట్లో లూప్ ఉన్నట్టు. ఒకవేళ లూప్స్ కానీ ఉంటే ఆ లూప్స్ని ఆప్టిమైజ్ చేయడానికి మనకి 3 టెక్నిక్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కోడ్ మోషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ రిడక్షన్ అంటాం. ఇంకోటి లూప్ అన్రోలింగ్ అండ్ లూప్ జామింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రీక్వెన్సీ రిడక్షన్, లూప్ అన్రోలింగ్ అండ్ లూప్ జామింగ్. సో ఈ 3 టెక్నిక్స్ ఒక మీనింగ్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అదే ఆల్జీబ్రిక్ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చేసరికి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ కాన్స్టెంట్ ఫోల్డింగ్, కాపీ ప్రాపగేషన్, స్ట్రెంత్ రిడక్షన్ అండ్ ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్. ఈ 4 కాన్సెప్ట్స్ ఏంటనేది చూద్దాం. అదే మిషన్ డిపెండెంట్కి వచ్చేసరికి 3 టెక్నిక్స్ ఉంటాయి, రిజిస్టర్ అలొకేషన్ అండ్ అడ్రస్సింగ్ మోడ్స్. ఇవి మీరు ఆల్రెడీ సిఓలో చదివి ఉంటారు. రిజిస్టర్స్ అలొకేషన్స్ ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రస్సింగ్ మోడ్స్ ఏమి ఉంటాయి. అలానే పీఫోల్ ఆప్టిమైజేషన్ అని ఇంకో కాన్సెప్ట్ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మొత్తం మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయి, రిడెండెంట్ లోడ్ అండ్ స్టోర్, ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఆప్టిమైజేషన్, స్ట్రెంత్ రిడక్షన్ అండ్ యూజ్ ఆఫ్ మిషన్ ఐటమ్స్. సో ఈ 4 కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం.
సో దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్. సో లోకల్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఎలా ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇలా నేను 3 అడ్రస్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. దీన్ని నువ్వు ఆప్టిమైజ్ చేయాలి, అంటే కోడ్ని రెడ్యూస్ చేయాలి. ఎలా రెడ్యూస్ చేస్తామంటే ముందు దీనికి నువ్వేం చేయాలి అంటే డ్యాగ్ని డ్రా చేయండి. డ్యాగ్ని ఎలా డ్రా చేయాలో ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ చూడండి, అది మీకు దీంట్లో ఏది అర్థం కాదు. సో దీంట్లో A = B + C ఉంది. సో దీంట్లో ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ అనేది ఇంటీరియర్ నోడ్, లెఫ్ట్ సైడ్ B0, రైట్ సైడ్ C0. రిజల్ట్ అనేది ఏలో స్టోర్ చేశాను. తర్వాత A - D, మైనస్ అనేది ఇంటీరియర్ నోడ్ ఉందా లేదు, సో మైనస్ డ్రా చేయాలి. మైనస్ ఎక్కడ డ్రా చేయాలి, ఏ అనేది ఎక్కడ ఉంది, ఈ లెవెల్లో ఉంది కాబట్టి మైనస్ అనేది నెక్స్ట్ లెవెల్లో డ్రా చేయాలి. సో మైనస్ లెఫ్ట్ సైడ్ A, రైట్ సైడ్ D0, రిజల్ట్ B. నెక్స్ట్ వచ్చేసి C = B + C, ప్లస్ ఉంది. లెఫ్ట్ సైడ్ B, ఏ B ఉండాలి, లేటెస్ట్ B ఉండాలి, లేదు. సో ప్లస్కి లెఫ్ట్ సైడ్ లేటెస్ట్ B ఉండాలి కాబట్టి లేదు, కాబట్టి ఇప్పుడు ప్లస్ డ్రా చేయాలి. ఆ ప్లస్ ఎక్కడ డ్రా చేయాలి, B అనేది ఈ లెవెల్లో ఉంది కాబట్టి ప్లస్ దీనికి టాప్లో డ్రా చేయాలి. లెఫ్ట్ సైడ్ B, రైట్ సైడ్ C0 ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దీనికి కనెక్షన్ ఇచ్చేస్తారు. అది కూడా లేటెస్ట్ CA, అది ఇంకా C లేవు. సో దీని రిజల్ట్ వచ్చేసి Cలో స్టోర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి D = A - D, మైనస్ అనేది ఉందా మన దగ్గర, ఉంది, మైనస్ అనేది ఉంది. సో మైనస్కి లెఫ్ట్ సైడ్ ఏ ఉండాలి, ఏ, అది కూడా లేటెస్ట్ ఏ అయినా, ఇది ఏ ఉంది ఒకటే, అదే లేటెస్ట్ ఏ. తర్వాత రైట్ సైడ్ D ఉండాలి, అది కూడా D లేటెస్ట్ది ఉండాలి. సో D కూడా ఉంది, అప్పుడు కామా పెట్టి D అని పెట్టి. సో ఇప్పుడు నేను డ్యాగ్ డ్రా చేశాను. ఈ డ్యాగ్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆప్టిమైజ్ చేయటం అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో నీకు ఎక్కడైనా కానీ D అండ్ B, అంటే ఈ D అనేది అన్న B అన్న సేమ్ కాబట్టి అంటే D = B అని, D = B. సో D = B కాబట్టి ఇది రిమూవ్ చేసి దీని ప్లేస్లో B అని రాస్తున్నాను. సో అదే రాసాను చూడండి. ఇది రిమూవ్ చేసి ఈ స్టేట్మెంట్లో D = A - Dకి డ్యాగ్ డ్రా చేశాను, దానికి D = B రాశాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ స్టేట్మెంట్ కంప్లీట్గా రిమూవ్ చేయండి. ఇది రిమూవ్ చేసి దీంట్లో నీకు ఎక్కడన్నా D కానీ ఉంటే రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్లో దాని ప్లేస్లో B రాయండి. అప్పుడు రిజల్ట్ ఏమైంది, A = B + C, B = A - B, C = B + C. సో ఇది ఆప్టిమైజేషన్, అంటే 4 లైన్స్ ఉన్న కోడ్ని మనం 3 లైన్స్ కింద రెడ్యూస్ చేసాం. అలానే ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. A = B + C ఉంది. సో ఫస్ట్ ప్లస్, దానికి లెఫ్ట్లో B, రైట్లో C. సో ప్లస్, లెఫ్ట్లో B, రైట్లో C, దీని రిజల్ట్ A. నెక్స్ట్ వచ్చేసి మైనస్ లేదు కాబట్టి మైనస్ డ్రా చేయాలి, అది B, D ఉంది. B అనేది ఈ లెవెల్లో ఉంది కాబట్టి మైనస్ అనేది ఈ లెవెల్లో డ్రా చేశాను. సో మైనస్ లెఫ్ట్ సైడ్ B, రైట్ సైడ్ D0. నెక్స్ట్ వచ్చేసి C + D, ప్లస్ ఉంది. సో ప్లస్ అనేది ఆల్రెడీ ఉంది, లెఫ్ట్ సైడ్ C ఉండాలి, లేదు కాబట్టి సో ప్లస్ డ్రా చేయాలి. ప్లస్కి లెఫ్ట్లో C, రైట్లో D. CDలు అనేవి ఈ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇక్కడ రాస్తున్నాను. సో ప్లస్ లెఫ్ట్లో C, రైట్లో D కనెక్షన్స్ పెట్టాను, దాని రిజల్ట్ అనేది C. తర్వాత మళ్ళీ ప్లస్ ఉండాలి, ప్లస్లో లెఫ్ట్లో B, రైట్లో C. లెఫ్ట్లో B, రైట్లో C, B ఇక్కడ ఉంది కాబట్టి లేటెస్ట్ B ఇది కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా దీనికి పైన రావాలి. సో ప్లస్, దానికి లెఫ్ట్లో B, రైట్లో C. దీని కంప్లీట్ డిస్క్రిప్షన్ నేను డ్యాగ్లో చెప్పాను, ఆ వీడియో చూడండి. ఇది డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నాను కానీ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఇచ్చాను. సో ఈ విధంగా డ్రా చేశాను. దీంట్లో నీకు ఎక్కడన్నా ఇంటీరియర్ నోట్స్కి, అంటే ఇంటీరియర్ నోట్స్ ఆర్ ఇంటర్నల్ నోట్స్కి ఎక్కడన్నా 2 కామా పెట్టి ఇంకొకటి ఎక్కడన్నా వచ్చిందా, ఎక్కడ రాలేదు. అంటే దీన్ని ఇంకా నువ్వు ఆప్టిమైజ్ చేయడానికి ఛాన్స్ ఏం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. దీనికి డ్యాగ్ డ్రా చేద్దాం. T1 = I + 1. T1 = I + 1 అంటే ప్లస్ అనేది ఇంటీరియర్ నోడ్, లెఫ్ట్ సైడ్ I0, రైట్ సైడ్ 1, తర్వాత T2 = B of T1. ఇదిలో యారే ఉంటే ఏం చెప్పాను, B of T1 అంటే స్క్వేర్ బ్రాకెట్. రిజల్ట్ దేంట్లో స్టోర్ చేస్తున్నాం, T1. తర్వాత స్క్వేర్ బ్రాకెట్, ఇది ఒక నోడు, ఈ నోడు నేమ్ వచ్చే లెఫ్ట్లో B, రైట్లో T1, రైట్లో T1, లెఫ్ట్లో B0. దీని రిజల్ట్ వచ్చేసి T2.
నెక్స్ట్ వచ్చేసి T3 ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. T3 ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే అప్పుడు మనకేమవుతుంది? T3 ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే ప్లస్ ఆల్రెడీ ఉంది, లెఫ్ట్ సైడ్ I, రైట్ సైడ్ 1, అది కూడా లేటెస్ట్ I 1ఏగా. అప్పుడు ఇక్కడ కామా T3. నెక్స్ట్ వచ్చేసి A ఆఫ్ T3 ఈజ్ ఈక్వల్ టు T2. A ఆఫ్ T3 ఈజ్ ఈక్వల్ టు T2. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇది కూడా ఇంకా డ్రా చేయకుండా మీరు డ్రా చేసినా ప్రాబ్లం లేదు. అంటే T2 యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది దేనికి అసైన్ చేస్తున్నాం? A ఆఫ్ T3కి అసైన్ చేస్తున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడన్నా కానీ ఒక వేరియబుల్లో వాల్యూ కానీ ఒక యారేలో కానీ స్టోర్ చేస్తే దీనికి నోడ్ ఏమొస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఇది నోడ్, స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు అనేది నోడు. దీనికి 3 చిల్డ్రన్స్ వస్తాయి, ఒకటి A, T3 అండ్ T2. ఈజ్ ఈక్వల్ టు తర్వాత యారే కానీ ఉంటేమో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ అనేదేమో నోడు, దానికి లెఫ్ట్లో B, రైట్లో T1, 2 చిల్డ్రన్సే వస్తాయి. అదే స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ అంటే ఒక వేరియబుల్లో ఉండే వాల్యూ కానీ ఒక యారేలో కానీ స్టోర్ చేస్తే అప్పుడు నోడ్ నేమ్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. దీనికి 3 చిల్డ్రన్స్ వస్తాయి, ఒకటి A, ఇంకోటి T3, ఇంకోటి T2. ఈ నోడ్కి మాత్రం లేబులింగ్ ఏమి రాదు, అంటే ఇంటర్నల్ నోడ్కి నేమ్ రాదు. ఏది ఈ విధంగా ఉంటే, ఇలా ఉంటే మాత్రం ఇంటర్నల్ నోడ్కి నేమ్ వస్తుంది T2 అని. అప్పుడు దీని ప్రకారం ఏమది స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు అని డ్రా చేస్తాం. సో స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు అనేది నోడు, దీనికి మొత్తం 3 చిల్డ్రన్స్ వస్తాయి, ఒకటి A అంటే A0, ఇంకోటి వచ్చేసి T3 మనకి ఆల్రెడీ ఉందిగా, సో T3 ఉంది, దీనికి కనెక్షన్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి T2, దీనికి కనెక్షన్ ఇస్తాం. ఇలా డ్రాగ్ డ్రా చేస్తాం. దీంట్లో నీకు ఎక్కడన్నా కానీ రెండింటికి సేమ్ వచ్చిందా? ఇక్కడ వచ్చింది చూడండి, T1 ఈక్వల్ టు T3 అని వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎక్కడన్నా T3 అని ఉంటే దాని ప్లేస్లో T1 అని రాసేయచ్చు. అప్పుడు దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? T1 ఈక్వల్ టు I ప్లస్ 1, తర్వాత T2 ఈజ్ ఈక్వల్ టు B ఆఫ్ T1, తర్వాత A ఆఫ్ T1 ఈజ్ ఈక్వల్ టు T2. ఈ T3 ప్లేస్లో A ఆఫ్ T1 ఈక్వల్ టు T2. మళ్ళీ T3 అంటే ఏంటిది? మళ్ళీ T1 అనేగా, అంటే T1 ఈక్వల్ టు I ప్లస్ 1. మళ్ళీ ఇదే స్టేట్మెంటేగా మళ్ళీ రిపీట్ అవుతుంది, అంటే ఇది ఎలిమినేట్ చేస్తున్నాం. ఇది ఎలిమినేట్ చేసి ఈ T3 ప్లేస్లో T1 రాస్తాం, అదేగా ఇక్కడ మీనింగ్. సో ఈ విధంగా మనం కోడ్ని ఆప్టిమైజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఒక వేరియబుల్కి కాన్స్టెంట్ అసైన్ చేశాం, అంటే I ఈక్వల్ టు 4, తర్వాత T1 ఈక్వల్ టు I ప్లస్ 1, T2 ఈక్వల్ టు B ఆఫ్ T1, A ఆఫ్ T1 ఈక్వల్ టు T2. దీనికి డ్యాగ్ కూడా డ్రా చేయకుండా డైరెక్ట్గా ఎలా చేస్తున్నాం చూడండి. డ్యాగ్ డ్రా చేసి చూపించవచ్చు. సో ఈ I ఈక్వల్ టు 4 కాబట్టి Iని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు T1 5 అని అయ్యేది, అంటే 4 ప్లస్ 1 5. ఇంకా మిగతాది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంది అలానే రాస్తాను. ఇప్పుడు దీంట్లో T1 అంటే ఎంత? మళ్ళీ ఒక కాన్స్టెంటే వచ్చింది. అప్పుడు డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే B ఆఫ్ 5. మళ్ళీ ఇక్కడ T1 అంటే 5 T1 అంటే కాన్స్టెంట్ కాబట్టి ఎప్పుడన్నా ఒక వేరియబుల్కి డైరెక్ట్గా కాన్స్టెంట్ వస్తే అది నువ్వు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ టైం ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది, అది సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ కాన్స్టెంట్ వచ్చింది, మళ్ళీ ఈ T1కి కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇంక ఈ రెండు అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఇది ఆప్టిమైజేషన్ కోడ్. T2 ఈజ్ ఈక్వల్ టు B ఆఫ్ 5, A ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు T2. అంటే B ఆఫ్ 5లో ఇండెక్స్ వాల్యూని T2కి అసైన్ చేసాం, T2 ఒక వాల్యూని A ఆఫ్ 5లో స్టోర్ చేసాం. సో ఈ విధంగా మనం కోడ్ని రెడ్యూస్ చేస్తాం. సో ఇదంతా ఏంటిది మనకి? లోకల్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్. అంటే ఇన్ ద కామన్ సబ్ ఎక్స్ప్రెషన్స్ we don't need to compute its over and over again. Instead of this, you can compute it once and kept in a store from where it refers when it's encountered again. సో మనకి ఒక సబ్ ఎక్స్ప్రెషన్లు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేస్తే ఫ్యూచర్లో దాన్నే మళ్ళీ వాడుకుంటాం, అంతేకాని ప్రతిసారి మళ్ళీ కంప్యూట్ చేసుకుంటా వెళ్ళాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోకల్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్. సెకండ్ వన్ వచ్చేసి డెడ్ కోడ్ ఎలిమినేషన్. డెడ్ కోడ్ ఎలిమినేషన్ అంటే సపోజ్ ఇలా నేను 3 అడ్రస్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఈ స్టేట్మెంట్స్కి డ్యాగ్ డ్రా చేయండి. ఓకే, డ్యాగ్ ఎలా డ్రా చేయాలో ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. ఈ డ్యాగ్ డ్రా చేసిన తర్వాత ఫర్ సపోజ్ నీకు ఈ యొక్క వాల్యూ కావాలనుకుందాం. సో ఫస్ట్ టైం డ్యాగ్ డ్రా చేసావు, బిల్డ్ ఏ డ్యాగ్. తర్వాత నువ్వు ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి, డెడ్ కోడ్ని ఎలిమినేట్ చేయాలి.
ఎలా ఎలిమినేట్ చేస్తున్నాను? నాకు ఇప్పుడు ఏం కావాలి? ఈ కావాలి. ఈ అనే వాల్యూ కావాలి అంటే ఈ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ బి అండ్ సి. మరి బి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? బి నాట్, డి నాట్. అలానే సి నాట్, డి నాట్. మరి ఈ ఈకి ఏ వాల్యూ అవసరమా నీకు అసలు? ఏ అనేది ఎక్కడా డిపెండ్ అవ్వట్లేదు. ఈ అనేది కంప్యూట్ చేయడానికి ఏ వాల్యూ నేను ఎక్కడ యూస్ చేయట్లేదు. అందుకని ఈ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అవసరం లేదు. సో ఆ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేసిన తర్వాత వచ్చింది ఇది, ఇదేనా? ఇది ఆప్టిమైజ్డ్. సో ఇక్కడ డెడ్ కోడ్ ఏంటి? ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి. నువ్వు దేన్నైతే కంప్యూట్ చేయాలనుకుంటున్నావో అది దేని మీద అయితే డిపెండ్ అవుతున్నాయో అవి మాత్రమే ఉంచి దీనికి అవసరం లేనివన్నీ కూడా డెడ్ కోడ్స్ అవుతాయి. ఇది మనం ఇంటర్మీడియట్ కోడ్ ప్రకారం చెప్తున్నాను. అలా కాకుండా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్నిసార్లు హై లెవెల్లో ఇవ్వచ్చు కోడ్. అంటే ఇంటర్మీడియట్ కోడ్ కాకుండా డైరెక్ట్గా హై లెవెల్లో సోర్స్ కోడ్ కానీ ఇస్తే దీంట్లో డెడ్ కోడ్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఒక మెయిన్ ఫంక్షన్ ఉంది, ఎక్స్ వాల్యూ 2 అన్నాను. ఎక్స్ లెస్ దాన్ 2 అయితే ప్రింట్ హాయ్, ఎల్స్ ప్రింట్ హలో. దీంట్లో ఎక్స్ వాల్యూ 2 కాబట్టి అసలు ఈ స్టేట్మెంట్ ఎప్పుడన్నా ట్రూ అయిద్దా? ఎప్పటికీ ట్రూ అవ్వదు. ఎందుకంటే ఎక్స్ వాల్యూ 2 అని నువ్వు డిక్లేర్ చేసేస్తావు. అప్పుడు 2 లెస్ దాన్ 2 ఎప్పటికీ ట్రూ అవ్వదు. అంటే ఈ కోడ్ అసలు ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేది ఇదే. అంటే ఈ పార్ట్ ఏమైద్ది? డెడ్ కోడ్ అవుతుంది. సో ఫైనల్గా ఇది ఆన్సర్. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఒక ఫంక్షన్ డెఫినేషను ఇంట్ స్పేస్ యాడ్ అన్నాను. దీంట్లో 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఆ రెండింటిని యాడ్ చేసి సికి అసైన్ చేశాను. ఆ సి యొక్క వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేశాను. ఇది స్మాల్ సి రిటర్న్ చేశాను. అంటే ఒక ఫంక్షన్లో లాజిక్ మొత్తం రాశాక నువ్వు రిటర్న్ అని రాస్తే కంట్రోల్ అనేది ఇక్కడి నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళిపోయింది. రిటర్న్ తర్వాత నువ్వు ఎన్ని లైన్స్ రాసినా, రిటర్న్ తర్వాత 1 లైన్ రాయి, 2 లైన్లు రాయి, 200 లైన్స్ రాయి, ఒక రిటర్న్ అనే కీవర్డ్ తర్వాత ఒక ఫంక్షన్ డెఫినేషన్లో ఎన్ని లైన్స్ రాసినా అవి ఎగ్జిక్యూట్ అవ్వవు ఎప్పటికీ. అంటే ఇవి డెడ్ కోడ్. ఇలాంటివి నువ్వు రాయకూడదు. ఒకవేళ రాసినా అవి ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, రీనేమింగ్ ఆఫ్ టెంపరరీ వేరియబుల్స్. టెంపరరీ వేరియబుల్స్కి ఎందుకు రీనేమ్ చేయాలి అనే దానికి ఈ రీజన్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బి ప్లస్ సి ఉంది, దీన్ని దేంట్లో స్టోర్ చేశాను? T1లో స్టోర్ చేశాను. తర్వాత ఆ T1కి ఏని యాడ్ చేశాను, దాన్ని T2లో స్టోర్ చేశాను. అంటే ఇప్పుడు నీ దగ్గర T1 ఒకటి ఉంది, T2 ఒకటి ఉంది. T1లో ఏమో బి ప్లస్ సి వాల్యూస్ ఉన్నాయి, T2లో ఏమో ఈ T1లో ఉండే వాల్యూ దానికి ఒక ఏ యాడ్ చేశాను. అంటే ఏ ప్లస్ T1 జరిగింది. తర్వాత మళ్ళీ T1 అన్నాను. మళ్ళీ T1లోకి ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఈ T1లో ఉండే వాల్యూకి డీని మల్టిప్లై చేస్తున్నాను. మళ్ళీ ఆ T1 అప్డేట్ అవుతుంది, అవునా? తర్వాత మళ్ళీ D ఈక్వల్ టు T2 ప్లస్ T1 అన్నాను. అంటే D అనేది ఏమవుతుందంటే దీంట్లో ఉండే వాల్యూ తీసుకొని యాడ్ చేస్తుంది. T1 ప్లస్ T2 జరుగుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ B ప్లస్ C అనేది మళ్ళీ వస్తే నువ్వు మళ్ళీ కంప్యూట్ చేయాలా లేదా? చెయ్యాలి. ఎందుకు అంటే T1లోకి ఫస్ట్ టైం ఏమో B ప్లస్ C ఉంది, తర్వాత T1లోకి B ప్లస్ Cలో ఉండే దానికి Dని మల్టిప్లై చేశాను. అంటే ఇంతకుముందు B ప్లస్ Cలో 10 ఉంది అనుకోండి, తర్వాత T1లో ఫస్ట్ టైం 10 ఉంది, తర్వాత మళ్ళీ T1లోకి ఏమైంది? సపోజ్ D వాల్యూ 2 అనుకోండి, అంటే 10 × 2, అప్పుడు T1లో ఒక 20 అయింది. తర్వాత ఫ్యూచర్లో నీకు ఎక్కడన్నా మళ్ళీ T1 అని వస్తే, అంటే B ప్లస్ C అని వచ్చింది అనుకోండి, మళ్ళీ నువ్వు కంప్యూట్ చేయాలిగా. అలా కంప్యూట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? కంప్యూట్ చేయకుండా ఉండాలి అంటే ఈ T1లో ఎప్పుడు 10 ఉండాలి. ఎందుకంటే B ప్లస్ C క్యాలిక్యులేట్ చేసిందని ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఫ్యూచర్లో మళ్ళీ B ప్లస్ C వస్తే మళ్ళీ 10 ఉండాలి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ T1 అనే దాన్ని, అంటే ఒకసారి దీన్ని స్టోర్ చేశాక ఈ రిజల్ట్ని ఒక దాంట్లో స్టోర్ చేశాక మళ్ళీ దీంట్లో ఉండే వాల్యూని నువ్వు అప్డేట్ చేయకూడదు. చేయాలి అంటే ఇంకొక టెంపరరీ వేరియబుల్ తీసుకో. సపోజ్ T1 T2 ఉన్నాను కాబట్టి ఇంకో T3 అంటున్నాను. అప్పుడు ఏమైందో చూడండి, T1లోకి ఏముంటుంది? B ప్లస్ CA ఉంటుంది. T2లోకి ఏముంటుంది? A ప్లస్ T1 వాల్యూ ఉంటుంది. T3లోకి ఏమొస్తుంది? T1 అంటే దీంట్లో ఉండే వాల్యూ
స్టార్ డి, డితో మల్టిప్లై అవుతుంది. డి అంటే ఏమో ఈ రెండిట్లో ఉండే వాల్యూస్ తీసుకొని యాడ్ చేస్తుంది, అంటే T1 ప్లస్ T2. ఇది ఓకే. ఇప్పుడు నీకు ఫ్యూచర్లో మళ్ళీ B ప్లస్ C వస్తే ఆబ్వియస్గా ఇది వాడుకోవచ్చుగా, నువ్వు మళ్ళీ T1 అని వాడుకోవచ్చా? ఎందుకు అంటే నువ్వు T3 అనే దానికి నువ్వేం చేసావు, B ప్లస్ C స్టార్ డి అని ఇంకో దాంట్లో స్టోర్ చేసి, అందువల్ల నువ్వు ఫ్యూచర్లో దీన్ని వాడుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు నువ్వు దీని ప్రకారమే కంటిన్యూ చేస్తే ఏమైంది, నీకు ఫ్యూచర్లో B ప్లస్ C వస్తే B ప్లస్ C కాదు ఇక్కడ ఉండేది, B ప్లస్ C స్టార్ డి ఉంటుంది. కానీ నీకు B ప్లస్ C వస్తే ఆ వాల్యూ పోయింది, ఓవర్ రైట్ అయిపోయింది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ T1 బదులు ఏం చేస్తున్నాను, ఇంకొక టెంపరీ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను. సో రీనేమింగ్ ఆఫ్ టెంపరీ వేరియబుల్స్ అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇది ఒకసారి కంప్యూట్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇదే మళ్ళీ వస్తే నువ్వు వాడుకోవచ్చు. సో ఆప్టిమైజేషన్కి ఇది కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్చేంజ్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ అడ్జసెంట్ స్టేట్మెంట్స్. ఎందుకు స్టేట్మెంట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి అనే రీజన్ ఏంటి అంటే, ఇవన్నిటి కూడా కంప్యూట్ చేయాలంటే రిజిస్టర్స్ కావాలి. సో మినిమం నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ని అలొకేట్ చేసే విధంగా ఉండాలి. అంటే మినిమం నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఉండాలి అంటే నీ దగ్గర ఉండే స్టేట్మెంట్స్ని ఏ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే నీకు నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ అనేవి తక్కువ అలొకేట్ అవుతాయి అనేది నీ గోల్. సో దీంట్లో ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే T1 ఉంది, T1 అంటేమో B ప్లస్ C, T2 A ప్లస్ T1, అండ్ T2 దేని మీద డిపెండ్ అవుతుంది, T1 మీద డిపెండ్ అవుతుంది. వాట్ అబౌట్ T3, T1 స్టార్ డి, అంటే T3 కూడా T1 మీద డిపెండ్ అవుతుంది, అవునా? అంటే ఈ T1 అనే స్టేట్మెంటు, T3 అనే స్టేట్మెంట్, ఈ రెండు కూడా T1 మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు నువ్వు ఏ ఆర్డర్లో అయినా రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ T2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ T1, T3 ఈజ్ ఈక్వల్ T1 స్టార్ D1ని ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ రెండు కూడా డిపెండ్ అవుతుంది దీని మీద. అంటే ఫస్ట్ ఇది కంప్యూట్ చేయాలి, ఇది కంప్యూట్ చేశాక ఇదన్నా ఎవాల్యుయేట్ చేయి లేదా ఇదన్నా ఎవాల్యుయేట్ చేయి. ఈ రెండింటిని నువ్వు ఆర్డర్ అనేది ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంటర్చేంజ్ చేసుకోవాలి అంటే, నువ్వు ఏ విధంగా ఇంటర్చేంజ్ చేసుకుంటే నీకు నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ తక్కువ వస్తాయి, అది సపరేట్ కాన్సెప్ట్, దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. నువ్వు ఆర్డర్ని ఎలా ఇంటర్చేంజ్ చేస్తే, అంటే స్టేట్మెంట్స్ ఇంటర్చేంజ్ చేయొచ్చు అనేది నువ్వు ఐడెంటిఫై చేసావు. ఇలా ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, మినిమం నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ని అలొకేట్ అవుతుంది. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కోడ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ యారే రిఫరెన్సెస్. రిప్రజెంటేషన్ ఆఫ్ యారే రిఫరెన్సెస్లో దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. X ఈజ్ ఈక్వల్ టు A ఆఫ్ I, అంటే ఒక యారేలో ఉండే ఎలిమెంట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం, ఒక వేరియబుల్లో ఉండే వాల్యూని ఒక యారేలో స్టోర్ చేసాం. Z ఈక్వల్ టు A ఆఫ్ I అన్నాం, అంటే A అనేది ఒక యారే, ఇది A అనేది యారే, దీంట్లో ఇండెక్స్ 0, 1, 2, 3, 4. సపోజ్ ఇక్కడ 10, 20, 30, 40, 50 ఉన్నాయి. ఇది I అని అంటే A ఆఫ్ I. ఇక సపోజ్ ఇక్కడ J అనేది పాయింట్అవుట్ అవుతుంది అనుకుందాం. అంటే యారే నేమ్ ఒకటే అయినా, నేమ్ యారే అయినా దాని యొక్క ఇండెక్స్లు అనేవి ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒకటి I పాయింట్అవుట్ అవ్వచ్చు, ఇంకోటి J పాయింట్అవుట్ అవ్వచ్చు, ఇంకోటి K, అలా ఎన్నైనా ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మాన్యువల్గా చూస్తే X ఈక్వల్ టు A ఆఫ్ I ఉంది, Z ఈక్వల్ టు A ఆఫ్ I అంటే ఇక్కడ A ఆఫ్ I అంటే X అని రాసేయచ్చుగా. ఇప్పుడు A ఆఫ్ I అనేది X అయితే అప్పుడు ఆబ్వియస్గా ఫ్యూచర్లో నీకు A ఆఫ్ I అని ఎక్కడన్నా వస్తే దాని ప్లేస్లో X అని రాస్తే అప్పుడు Z ఈక్వల్ టు X కదా అయ్యేది. ఈ విధంగా రాస్తే కరెక్టేనా అంటే కాదండి. రీజన్ ఏంటి అంటే, నీకు A ఆఫ్ I ఈ యారే ఉంది, యారే ఒక ఎలిమెంట్ Xలో స్టోర్ చేశాను, ఒక యారేలో ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. తర్వాత Y ఈక్వల్ టు A ఆఫ్ J అన్నాను. A అనేది కూడా సేమ్ యారే, ఆ యారేలో ఐలు జేలు అనేవి కొంత టైం తర్వాత రెండు ఒకే ఇక్కడ పాయింట్అవుట్ అవ్వచ్చు, I ఇంక్రిమెంట్ అవ్వచ్చు, J డిక్రిమెంట్ అవుతూ ఉంటే రెండు ఒక పాయింట్ వచ్చినప్పుడు ఈ వాల్యూ అనేది ఏమైంది, చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? మరి వాల్యూ చేంజ్ అయితే నెక్స్ట్ టైము A ఆఫ్ I అంటే ఈ A ఆఫ్ I ఈ ఆఫ్ Jనా? ఐలు జేలు అనేవి ఇండెక్స్లు అండి. సో రెండు కూడా సేమా డిఫరెంట్ అనేది నువ్వు ఐడెంటిఫై చేయలేవు. దీనికి నువ్వు డాగ్ డ్రా చేస్తే కానీ చేయలేవు. సో ఇక్కడ పాయింట్ చూడండి, ఇఫ్ యూ థింక్ A ఆఫ్ I యాజ్ అన్ ఆపరేటర్ ఇన్వాల్వ్డ్ ఇన్ A అండ్ I,
similar to a plus I. Then it might appear as if two uses of a of I were a common sub-expression. In that case, we might tempted to optimize by replacing the third instruction z equal to a of I by simplify z is equal to x. So z equal to x అని మనం థింక్ చేస్తాం. However, z could equal to I, middle statement may be fact changes the value of a of I. సో మనకి మిడిల్లో ఏ ఆఫ్ జే, ఇక్కడ జేలు ఐలు అనేవి నీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో రెండు సేమ్ వచ్చినప్పుడు దీని వాల్యూ చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా ఈ రెండు సేమ్ కాదు, జెడ్ ఈక్వల్ ఎక్స్ అని నువ్వు రాయకూడదు. సో ఇప్పుడు దీనికి నువ్వు ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే దీనికి నువ్వు డ్యాగ్ డ్రా చేయాలి. దీనికి డ్యాగ్ ఎలా డ్రా చేస్తామో చూడండి. ఇక్కడ మేజర్గా 2 పాయింట్స్ చెప్తున్నాను. ఆ డ్యాగ్ డ్రా చేసేదానికి ఒక యారేలో ఉండే ఎలిమెంట్ ఒక వేరియబుల్లో కానీ స్టోర్ చేస్తే నోడ్ నేమ్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ అనేది నోడ్ నేమ్. ఈ నోడ్ నేమ్కి లెఫ్ట్లో ఏ, రైట్లో ఐ. లెఫ్ట్లో ఏ నాట్, రైట్లో ఐ నాట్. దీని రిజల్ట్ ఎక్స్లో స్టోర్ చేస్తాను. ఇది డ్రా చేయడం. ఏది ఒక యారేలో ఉండే ఎలిమెంట్ ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే. అదే ఒక వేరియబుల్ని కానీ ఒక యారేకి కానీ అసైన్ చేస్తే దీనికి నోడ్ ఏమొస్తుందంటే స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు అనేది నోడ్ నేమ్. దీనికి 3 చిల్డ్రన్స్ వస్తాయండి. యారే నేము, ఇండెక్స్, ఆ వేరియబుల్ నేమ్. అంటే యారే నేమ్ ఏ నాట్, ఇండెక్స్ జే నాట్, వై నాట్. ఇది ఈ 2 నొటేషన్స్ కరెక్ట్గా తెలియాలి. ఒక యారేని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే నోడ్కి లేబుల్ వస్తుంది. ఒక వేరియబుల్కి కానీ ఒక యారేలో కానీ స్టోర్ చేస్తే మాత్రం, ఒక యారేలో ఒక ఇండెక్స్లో కానీ స్టోర్ చేస్తే మాత్రం నోడ్కి నేమ్ రాదు. ప్లస్ ఈ నోడ్కి 3 చిల్డ్రన్స్ వస్తాయి అనేది తెలియాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం యాడ్ చేస్తున్నానంటే, ముందు ఒక యారేని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే ఎలా డ్రా చేయాలో తెలుసు. ఒక వేరియబుల్ని ఒక యారేలో స్టోర్ చేస్తే అది ఎలా డ్రా చేయాలో తెలుసు. రెండో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక వేరియబుల్ కానీ ఒక యారేలో కానీ స్టోర్ చేస్తే దీని ప్రీవియస్గా ఉండే అదే యారే నేమ్కి సంబంధించిన ఇండెక్స్ కానీ ఉంటే ఆ నోడ్ని కిల్ చేస్తాం. అది ఒక్కటి చేయాలి. సో దీనికి పాయింట్స్ ఏం రాశానో చూడండి. ద ప్రాపర్ వే టు రిప్రజెంట్ యారే యాక్సెస్ ఇన్ ద డ్యాగ్ ఈజ్ యాజ్ ఫాలోస్. An assignment from an array like x equal to a of I is represented by creating a node with an operator is equal to square bracket. అంతేనా, is equal to square bracket తోటి ఒక నోడ్ క్రియేట్ చేస్తాం. Child represent the initial values of an array. Array వచ్చేసి a naught and case and the index is I. So I naught. The variable x become the label of this node. So label name వచ్చేసి x. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ an assignment to an array like a of j equal to y. a of j equal to y అంటే ఏంటి? ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ is equal to అనేది నోడ్ నేమ్ represented by a new node with an operator is equal to square bracket is equal to, and it will generate a 3 childrens. 3 childrens generate అవుతాయి. ఒకటి a naught, j naught and y naught. a naught, j naught and y naught. And there is no variable labeling this node. అంటే ఈ పర్టికులర్ నోడ్కి లేబులింగ్ రాదు. ఎప్పుడు రాదు అంటే ఒక వేరియబుల్ని ఒక యారేలో స్టోర్ చేస్తాయి. అంతవరకు ఓకే. ఇది మెయిన్ పాయింట్. వాట్ ఈస్ డిఫరెంట్ ఈజ్ దట్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ నోడ్ కిల్స్. అంటే ఎప్పుడైతే ఈ నోడ్ని నువ్వు క్రియేట్ చేస్తావో ఆల్ ద కరెంట్లీ కన్స్ట్రక్టెడ్ నోడ్స్ హూజ్ వాల్యూ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఏ నాట్. అంటే ఇదే యారే తోటి నువ్వు ఏవైతే ఉంటాయో దీనికి ముందు అవన్నిటినీ కూడా డిపెండ్ అయిన అన్నిటినీ కూడా కిల్ చేస్తాం. అది ఎలా అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అది ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను డ్యాగ్ డ్రా చేస్తున్నాను దీనికి. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ కాబట్టి ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్, ఇది ఒక నోడు, దీనికి లెఫ్ట్లో ఏ నాట్, రైట్లో ఐ నాట్, ది నోడ్ నేమ్ ఎక్స్. తర్వాత మళ్ళీ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే. వై ఈక్వల్ టు ఏ ఆఫ్ జే కాబట్టి ఇది ఎలా ఉంది,
వై ఈక్వల్ టు ఏ ఆఫ్ జే ఈక్వల్ టు వై అంటే స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఒక నోడ్ క్రియేట్ చేశాను. ఈ నోడ్కి 3 చిల్డ్రన్స్ వస్తాయి. ఒకటి ఏ నాట్, ఇంకోటి జే నాట్, ఇంకోటేమో జే నాట. ఓకే, జే నాట్ కాబట్టి ఇంకొక నోడ్ క్రియేట్ చేయను, జే నాట్ లేదు, సో జే నాట్, ఇంకోటేమో వై నాట్. మొత్తం 3 క్రియేట్ చేశాను. ఈ 3 క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే నీకు ఒక వేరియబుల్ని ఒక దాంట్లో స్టోర్ చేసామో ఏం చెప్పాను నేను, ఈ ఎదే యారేనైనా పాయింట్అవుట్ అవుతుంది, ఈ పర్టికులర్ అనేది ఈ యారేతోనైనా ఇది కూడా పాయింట్అవుట్ అయింది అంటే దీన్ని కిల్ చేస్తాం. అంటే ఇంక ఈ నోడ్ ఉండదు మనకి. అదే ఇక్కడ డ్రా చేసిన చూడండి, కిల్ అన్నాను అంటే ఈ నోడ్ని కిల్ చేసాం. ఇప్పుడు నీ దగ్గర ఏమున్నట్టు స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి లెఫ్ట్లో ఏ నాట్, రైట్లో జే నాట్ అండ్ మళ్ళీ దానికి రైట్లో వై నాట్. ఈ 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు నీ దగ్గర ట్రీలో ఇది మాత్రమే ఉంది, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఏ నాట్, జే నాట్, వై నాట్. ఇది డిలీట్ అయిపోయింది. ఎందుకు అంటే ఇది క్రియేట్ అయినప్పుడు నీకు ఇదే యారేలో నీకు ఏ నాట్ అనే యారే తోటి ఇంకోటి ఏమన్నా నోడు పాయింట్అవుట్ అవుతూ ఉంటే దీన్ని కిల్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, జెడ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. జెడ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ అంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్, సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్. దీనికి ఏంటిది, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్కి లెఫ్ట్ సైడ్ ఏ నాట్, రైట్ సైడ్ ఏమో ఐ నాట్ ఇది కాబట్టి ఐ నాట్ ఒకటి డ్రా చేస్తారు. తర్వాత ఏం చేస్తున్నాం, రిజల్ట్ జెడ్లో స్టోర్ చేస్తున్నాం. ఇది డ్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే కిల్ చేసిన నోడ్ కూడా మనం చూపిస్తున్నాం. నువ్వు ఒకసారి కిల్ చేశాక దాన్ని డిలీట్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఇది. సో ఈ విధంగా చూపించవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏ నోడ్ కిల్ చేసాం, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. ఇది రిపీటెడ్, ఈ కోడ్ ఉండదు. ఫైనల్గా మనకి ఈ 2 స్టేట్మెంట్సే ఉంటాయి. అంటే ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు వై అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. అంటే యారేస్లో వాడినప్పుడు నువ్వు కోడ్ని రెడ్యూస్ చేయడానికి ఎలా అనేది ఇక్కడ చూపిస్తున్నావు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ యారే రిఫరెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి లూప్ ఆప్టిమైజేషన్, లాస్ట్ వన్. లూప్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామని చెప్పాను. 3 అడ్రస్ కోడ్కి బేసిక్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయాలి. ఆ బేసిక్ బ్లాక్స్ నుంచి ఫ్లో గ్రాఫ్స్ ఐడెంటిఫై చేయాలి. ఆ ఫ్లో గ్రాఫ్స్లో నీకు ఎక్కడన్నా సైకిల్ కానీ వస్తే అప్పుడు లూప్ ఉన్నట్టు. ఒకవేళ లూప్ కానీ ఉంటే మొత్తం ఈ 3 టెక్నిక్స్ 1 by 1 అప్లై చేస్తాం. ఒకటి కోడ్ మోషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ రిడక్షన్ అండ్ లూప్ అన్రోలింగ్ అండ్ లూప్ జామింగ్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కోడ్ మోషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ రిడక్షన్ అంటే ఇప్పుడు i ఈక్వల్ టు 1 అన్నాం, 1 less than 500 ట్రూ, 5000 ట్రూ అయింది కాబట్టి బాడీలోకి వచ్చాం. బాడీలో ఏం చేసాం, sin x by cos x వాల్యూని క్యాలిక్యులేట్ చేసి దానికి 1తో మల్టిప్లై చేసాం. i అంటే 1 కాబట్టి మల్టిప్లై చేసాం. అది ఏలో స్టోర్ అయింది. సపోజ్ ఏలోకి 10.1 వచ్చింది అనుకుందాం. తర్వాత i ఇంక్రిమెంట్ అవుతుంది అంటే i వాల్యూ 1, మళ్ళీ 1 less than 5000 ట్రూ, 2000 మళ్ళీ ట్రూ కాబట్టి మళ్ళీ sin x by cos x మళ్ళీ దీన్ని కంప్యూట్ చేస్తాం. కంప్యూట్ చేసి మళ్ళీ i వాల్యూ 2 అయింది, 2తో మల్టిప్లై చేస్తాం. తర్వాత మళ్ళీ sin x by cos x అంటే ప్రతిసారి కూడా దీన్ని కంప్యూట్ చేసి ఈ i తోటి మల్టిప్లై చేస్తున్నాం. అంటే 2 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తున్నాం. ఈ వాల్యూ అనేది నీకు ఎక్కడన్నా మారుతుందా ఈ లూప్ లోపల? మారట్లేదు. అలాంటప్పుడు ప్రతిసారి sin x by cos x అని లూప్లో ప్రతిసారి చేయాల్సిన అవసరం ఏముంది? ఈ వాల్యూని ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఒక దిక్కడ పెట్టుకొని లూప్ లోపల దాన్ని వాడుకుంటే సరిపోయిద్దిగా. అదే ఇక్కడ రాసిన చూడండి, t ఈక్వల్ టు sin x by cos x అని ఒకసారి క్యాలిక్యులేట్ చేశాను. ఈ చేసిన వాల్యూని నేను నెక్స్ట్ టైం వాడుకుంటున్నాను అంతే. మళ్ళీ sin x by cos x ఎంత అని ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో అప్పుడు దానివల్ల మనకి ఏమైంది, ఇదేమో అంటే ఇది లూప్ లోపల పెడితే ఏమైంది, 5000 టైమ్స్ sin x by cos x ఎంత అని కంప్యూట్ చేయాలి. అదే లూప్ బయట పెట్టాను అనుకోండి, ఒకసారే కంప్యూట్ చేస్తుంది, నెక్స్ట్ టైం నుంచి కంప్యూట్ చేసిన దాన్ని వాడుకుంటుంది అంతే. అప్పుడు దీనివల్ల మనకి ఏమైంది, కంపిటీషన్ తగ్గుతుందా లేదా? సో దీన్ని మనం ఏమంటాం, ఫ్రీక్వెన్సీ రిడక్షన్ అంటాం. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ హై ఫ్రీక్వెన్సీలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఎక్కడికి మూవ్ చేస్తున్నాం, లో ఫ్రీక్వెన్సీ రీజన్లోకి మూవ్ చేస్తున్నాం. దీన్నే మనం కోడ్ మోషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ రిడక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, లూప్ అన్రోలింగ్. లూప్ అన్రోలింగ్ అంటే ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. i ఈజ్ ఈక్వల్ టు 0, i less than 10, x అనే ఒక యారే ఉంది, 0 1 2 3 4 5
6 7 8 9. సో I వాల్యూ 0. సో ఫస్ట్ I ఇక్కడ పాయింట్అవుట్ అవుతుంది. వైల్ I లెస్ దాన్ 10 ట్రూ కాబట్టి x ఆఫ్ I ఈక్వల్ టు 0 అంటే x ఆఫ్ 0 0. తర్వాత I ఇంక్రిమెంట్ అయ్యింది 1 అయ్యింది. 1 లెస్ దాన్ 10 ట్రూ కాబట్టి x ఆఫ్ 1 0. అలా అన్ని వాల్యూస్ జీరోస్ని అసైన్ చేసాం 9 వరకే. తర్వాత I వాల్యూ 10 అయితే 10 లెస్ దాన్ 10 ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చాం. అంటే ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 10 టైమ్స్ రిపీట్ అవుతుంది ఈ లూప్. 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది బాడీ. ఇక్కడ చూడండి, అంటే ఫైనల్ అవుట్కమ్ ఇది. నాకు ఒక యారేలో 0 నుంచి 9 వరకు ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి నేను రాసిన లాజిక్ ప్రకారం లూప్ 10 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నేను లూప్ని అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయకుండా నాకు ఇదే అవుట్పుట్ రావాలి, నెంబర్ ఆఫ్ లూప్స్ ఇటరేట్ అయ్యేది మాత్రం తగ్గించాను. దానికి ఏం చేశానో చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ 0 to 9 0 1 2 and so on up to 9. I వాల్యూ 0 0 లెస్ దాన్ 10 ట్రూ అయితే x ఆఫ్ 0 ఈక్వల్ టు 0. తర్వాత I ఇంక్రిమెంట్ అయింది, I వాల్యూ 1. తర్వాత x ఆఫ్ 1 ఈక్వల్ టు 0. తర్వాత I వాల్యూ 2. తర్వాత మళ్ళీ 2 లెస్ దాన్ 10. అంటే ప్రతిసారి లూప్లోకి ఎంటర్ అయ్యే ముందు 2 సార్లు ఏం చేస్తున్నాను, 0 0 సెట్ చేసి ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అంటే 0 0 తర్వాత 0 0. అలా ఎన్నిసార్లు జరుగుతుంది లూప్లోకి? 5 టైమ్స్ మాత్రమే వస్తుంది. మీరు అనొచ్చు, సార్ 3 సార్లు రాస్తాను నేను అని. x ఆఫ్ I ఈక్వల్ 0 I ప్లస్ ప్లస్, x ఆఫ్ I ఈక్వల్ 0 I ప్లస్ ప్లస్, x ఆఫ్ I ఈక్వల్ 0 I ప్లస్ ప్లస్ అని 3 సార్లు రాశారనుకోండి. 3 మళ్ళీ 3 మళ్ళీ 3 తర్వాత ఇంకో 0 రాదు. అప్పుడు నీకు ఎక్స్ట్రా వస్తాయి 12. సో అంటే నీకు 9 వరకు వస్తాయి. మళ్ళీ 8 వాల్యూ వచ్చినప్పుడు 9 లెస్ దాన్ 10 ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇంకో నీకు 3 వస్తాయి. రాకూడదు కల్లా. పోనీ 4 4 రాయచ్చా అంటే 4 4 4 4 ఇంకో 2 మిగిలిపోతాయి, లేదా ఇంకో 2 ఎక్స్ట్రా రావచ్చు. 5 5 తీసుకుంటే వస్తుంది. 5 5 తీసుకుంటే x ఆఫ్ I ఈక్వల్ 0 I ప్లస్ ప్లస్, x ఆఫ్ I ఈక్వల్ 0 I ప్లస్ ప్లస్, x ఆఫ్ I ఈక్వల్ 0 I ప్లస్. అలా నువ్వు 5 టైమ్స్ రాసావు అనుకో, ఒక లూప్లో ఒకసారి ఎంటర్ అవ్వగానే 5 జీరోలు వస్తాయి, రెండోసారి ఎంటర్ అవ్వగానే 5 జీరోలు వస్తాయి, ఇంకా బయటకు వచ్చేయచ్చు. కానీ దీంట్లో 5 టైమ్సా ఎన్నిసార్లు అనేది, అంటే నేను 2 సార్లే రాశాను, 5 సార్లు రాసినా కూడా వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ నువ్వు ఎన్ని పడితే అన్ని ఇంక్రీజ్ చేసుకుంటా, అంటే లూప్ని ఆప్టిమైజ్ చేయడం కోసం నువ్వు కోడ్ని పెంచుకుంటా వెళ్ళకూడదు. అంటే కోడ్ 1 2 లైన్లు పెంచుకోవచ్చు లూప్ని ఆప్టిమైజ్ చేయడానికి, అంతేగాని ఎన్ని పడితే అన్ని లైన్స్ రాసుకొని. అంటే ఇప్పుడు I లెస్ దాన్ 10 బదులు నేను ఒకేసారి x ఆఫ్ I ఈక్వల్ 0 x ఆఫ్ I ఈక్వల్ 0 అని 10 సార్లు 10 లైన్లు రాసేయచ్చుగా. సో నీ అల్టిమేట్ గోల్ ఒకటే, లూప్ అన్రోలింగ్లో లూప్ అనేది తక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి, నీ అవుట్పుట్ రావాలి. ప్లస్ కోడ్ని కూడా ఎంత పడితే అంత ఇంక్రీజ్ చేయకుండా లిమిటెడ్గా ఇంక్రీజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ లూప్ని రెడ్యూస్ చేసే విధంగా నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఆ విధంగా మనం కోడ్ రాయగలగాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూప్ అన్రోలింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి లూప్ జామింగ్. లూప్ జామింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. అంటే 2 ఫర్ లూప్స్ని కలిపి ఒక సింగిల్ లూప్ కింద రాస్తాం. ఈ ఫర్ లూప్ లోపల ఈ ఫర్ లూప్ ఉంది, దీని లోపల ఒక 2 డైమెన్షనల్ యారేలో ఒక x ఆఫ్ I కామా j వాల్యూ 0ని అసైన్ చేశాను. ఈ ఫర్ లూప్కి బయట ఏం చేశానో చూడండి. ఇదే ఫర్ లూప్ 1 to 10 వరకు x ఆఫ్ I కామా I 0 చేశాను. ఇప్పుడు ఇదే లూప్ని నేను ఇక్కడ వాడుకోవచ్చా? ఇదేగా x ఆఫ్ I, ఈ ఫర్ I j అన్నాను, x ఆఫ్ I కామా j 0 అంటే ఇది ఇక్కడ రాసి ఈ లూప్ని ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, దీనికి ఏదైతే అవుట్పుట్ వచ్చిద్దో దీనికి అదే అవుట్పుట్ వస్తుంది, కానీ ఇక్కడ ఒక లూప్ని నువ్వు రెడ్యూస్ చేసావు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూప్ జామింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మిషన్ ఇండిపెండెంట్లో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఆల్జీబ్రైక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవి గేట్లో మనకి ఎలా అడుగుతున్నారంటే, ఇలా స్టేట్మెంట్స్ ఇస్తాడు వాడు, దీని నుంచి అవుట్పుట్ ఇది వస్తుంది అంటాడు. దీనికి యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి? కాపీ ప్రాపగేషనా, కాన్స్టెంట్ ఫోల్డింగా, స్ట్రెంత్ రిడక్షనా, ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషనా అని అడుగుతాడు. అంటే కాన్సెప్ట్ వాడిస్తాడు, ఇన్పుట్ అవుట్పుట్ వాడిస్తాడు, ఇది దేని కిందకు వస్తుంది అని అడుగుతాడు. కొన్నిసార్లు ఏమో కాన్స్టెంట్ ఫోల్డింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ వాడు డెఫినేషన్ వాడిస్తాడు. ఈ డెఫినేషన్ ప్రకారం అది ఏమైంది, కాన్స్టెంట్ ఫోల్డింగా, కాపీ ప్రాపగేషనా అని అడగచ్చు. ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దీంట్లో కాన్స్టెంట్ ఫోల్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ప్రోగ్రామ్ కంపైల్ అయ్యే టైంలోనే ఒక ఎక్స్ప్రెషన్లో కాన్స్టెంట్ వాల్యూస్ని కానీ ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే అవి కంపైల్ టైంలోనే జరిగిపోతాయి.
అండ్ ఇక్కడ 2+3+C+B ఉంది. దీంట్లో 2+3 అనేది కాన్స్టెంట్, అంటే ఈ రెండు కంపైల్ టైంలోనే దీని వాల్యూ అనేది యాడ్ అయిపోయింది. దీన్ని మన కాన్స్టెంట్ ఫోల్డింగ్ అంటాం. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాన్స్టెంట్ ఫోల్డింగ్ అంటే నీ దగ్గర ఉండే కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ని కంపైల్ టైంలోనే కంప్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టెంట్ ఫోల్డింగ్. అలానే నెక్స్ట్ కాపీ ప్రాపగేషన్. కాపీ ప్రాపగేషన్ అంటే అసైన్మెంట్ స్టేట్మెంట్. అది కూడా ఒక వేరియబుల్ వాల్యూ ఇంకో వేరియబుల్కి కానీ అసైన్ చేస్తే, అంటే D=C అని ఉంటే, ఇంకా నీకు ప్రోగ్రాంలో ఎక్కడా కూడా D బదులు C అని రాసేయచ్చు. అంటే ఈ లైన్ ఎలిమినేట్ చేసి D ఎక్కడన్నా ఉంటే దాని ప్లేస్లో C రాయండి. అప్పుడు A=B+C, ఈ లైన్ ఎలిమినేట్ చేశాను. E=B+D బదులు ఏం రాయొచ్చు? C రాయొచ్చు. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీన్ని మనం ఏమంటాం? కాపీ ప్రాపగేషన్ అంటాం. స్ట్రెంత్ రిడక్షన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెంత్ రిడక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక కాస్ట్లీ ఆపరేషన్ బదులు నీకు చీపర్ ఆపరేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ట్లీ ఆపరేషన్ అంటే ఏంటి, చీపర్ ఆపరేషన్ అంటే ఏంటి? మన కంప్యూటర్లో ఫర్ సపోజ్ నువ్వు 2*3 నువ్వు మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 2ని 2+2+2 అని 3 టైమ్స్ యాడ్ చేసినా కూడా 6 వస్తుంది. 2*5 అంటే 10. 2ని 5 టైమ్స్ యాడ్ చేసినా కూడా వచ్చేది 10. కానీ ఈ రెండిట్లో ఈ స్టార్ ఆపరేషన్ కంప్యూట్ చేయడానికి కంప్యూటర్లో ఎక్కువ టైం టేకన్ తీసుకుంటుంది. ప్లస్ ఆపరేషన్కి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. నీకు ఒక స్టార్ ఆపరేషన్ అన్న ఆల్మోస్ట్ 1 మిలియన్ ప్లస్ ఆపరేషన్స్తో ఈక్వల్, అంత టైం పడుతుంది. 1 మిలియన్ ప్లస్ ఆపరేషన్స్ చేస్తే ఎంత టైం అయితే పడుతుందో ఒక సింగిల్ స్టార్ ఆపరేషన్కి అంత టైం పట్టింది. అంటే దీన్ని బట్టి మన ప్రోగ్రాంలో స్టార్ ఆపరేటర్ వాడటం బెటరా, ప్లస్లు బెటరా? ప్లస్లేగా. అంటే నీకు స్పీడ్గా అవుట్పుట్ రావాలి అంటే నువ్వు కాస్ట్లీ ఆపరేటర్స్ బదులు చీపర్ ఆపరేటర్స్ కానీ వాడితే నీకు అవుట్పుట్ అనేది త్వరగా వస్తుంది. సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే B=A*2 అన్నాను, ఇక్కడ 2*X అన్నాను. అంటే స్టార్ బదులు X ప్లస్ రాశాను. అంటే ఇప్పుడు 2*5 అంటే 2+2+2 అని 5 టైమ్స్ రాయొచ్చు. 2*X అంటే X+X. ఇది రాసినా అదే అవుట్పుట్ వచ్చింది, ఇది రాసినా అదే అవుట్పుట్ వస్తుంది. కానీ నేను స్టార్ బదులు ఏ ఆపరేటర్ వాడాను? ప్లస్ వాడాను. అంటే దీనికంటే ఇది చీపర్, అంటే తక్కువ టైంలో అవుట్పుట్ వచ్చింది. అలానే స్టార్ బదులు ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ వాడాను చూడండి. A*2 అండి, అంటే ఒక 2 అనే నెంబర్ని ఒక దాంతో మల్టిప్లై చేస్తే, ఏ అనే దాంతో 2ని మల్టిప్లై చేస్తే దీని అవుట్పుట్ ఏదైతే వచ్చిందో అదే ఏకి లెఫ్ట్ షిఫ్ట్ 1. ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 అన్నా *2 అన్నా ఒకటే. అంతేగాని A*B అని రాసి ఏ లెఫ్ట్ షిఫ్ట్ B కాదండి. A*2 అయితే లెఫ్ట్ షిఫ్ట్ 1, ఇక్కడ *2 ఉంటే ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ 1 అని రాయాలి. అలానే B=A/2, ఇది డివిజన్. డివిజన్ స్టార్ కంటే డివిజన్ అనేది ఇంకా టైం టేకిన్ ప్రాసెస్. అప్పుడు స్లాష్ బదులు డివిజన్ బదులు నేను ఏం రాశాను ఇక్కడ? స్టార్ అని పెట్టి 1/2గా, అంటే A=A*1/2 అని. అంటే 1/2 అంటే ఎంత? 0.5. సో అది రాసేయచ్చు A/1/2. సో అంటే స్లాష్ బదులు స్టార్ వాడాను, స్టార్ బదులు లెఫ్ట్ షిఫ్ట్లు వాడాను, స్టార్ బదులు ప్లస్ వాడాను. అంటే కాస్ట్లీ ఆపరేషన్స్ బదులు మనం ఏం వాడుతున్నాం? చీపర్ ఆపరేషన్స్ కానీ యూస్ చేస్తే దాని స్ట్రెంత్ రిడక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్స్. ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్స్ అంటే నువ్వు ప్రోగ్రాంలో A=A+0 అన్నావు. ఒక వేరియబుల్కి 0 యాడ్ చేస్తే ఏంటి, యాడ్ చేయకపోతే ఏంటండి? వచ్చేది అదేగా వాల్యూ. A=A+0 అంటే +0 యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది? చేసినా అదే రిజల్ట్ వస్తుంది, చేయకపోయినా అదే వస్తుంది. ఇవి సింప్లిఫై చేయటం. అలానే సపోజు X=X*1 అన్నాను. ఒక వేరియబుల్కి 1తో మల్టిప్లై చేసినా అదే వచ్చేది, మల్టిప్లై చేయకపోయినా అదే ఉంటుంది. అంటే ఇలాంటి వాటన్నిటిని మనం సింప్లిఫై చేస్తాం. సో ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్స్ అంటే ఇది A=A+0 ఆర్ X=X*1. సో ఏదన్నా ప్లస్ ఆపరేటర్కి 0 యాడ్ చేయాల్సిన పని లేదు, స్టార్ ఆపరేటర్కి 1తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇవి మనకి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం కోడ్ జనరేషన్ గురించి చూద్దాం. ఒక కోడ్ని ఎలా జనరేట్ చేయాలి, నీ దగ్గర 3 అడ్రస్ స్టేట్మెంట్స్ ఇస్తే దానికి ఒక కోడ్ ఎలా జనరేట్ చేస్తాం అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.